At Anurag University, be everyone you dream to be. నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ గురు కరుణామయ్య గారు. గురువుగారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదండి. ఎంతో మందికి మంత్రదీక్షలు ఇవ్వటం జరిగింది. నిజంగా ఎంతోమంది కుటుంబాల్లో ఉన్న ఇబ్బందులను బట్టి వాళ్ళు గురువుగారి దగ్గర మంత్రదీక్ష తీసుకోవటం వల్ల వాళ్ళకు తెలియకుండానే ఆ కష్టాలని దాటేసి ప్రశాంతమైన జీవితం అనుభవిస్తున్నాము అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు నిజంగా గురువుగారితో మంత్రదీక్ష తీసుకోవడానికి ఎదురు చూస్తున్న వాళ్ళే చాలా మంది ఉన్నారు. స్వతహాగా అది నాకు ఎలా తెలుసు అని అంటే చాలా మంది నన్నే అడగటం జరిగింది. గురుగారు ఎప్పుడు వస్తారు, ఎలా కలవచ్చు, ఎలా గురుగారిని అప్రోచ్ అవ్వచ్చు, మేము వారి దగ్గర ఇలా తీసుకోవాలి అనుకుంటున్నాము అని చెప్పి. అందుకనే నేను ఇంత గట్టిగా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మరి ఎన్నో విషయాలు మనకు కూడా, మన ప్రేక్షకులందరికీ కూడా మంచి మంచి విషయాలు వచ్చినప్పుడల్లా వారు వివరిస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా అందులో భాగంగా కొన్ని మంచి మంచి విషయాలు గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, వారాహి అమ్మవారితో పాటు ఈ మధ్య కాలంలో ప్రత్యంగిర అమ్మవారికి సంబంధించి కూడా వింటున్నాం. ఎక్కువగా అమ్మవారికి హోమం, ఎటువంటి ఇబ్బందులున్నా, కష్టాలు ఎక్కువగా ఉన్నా ప్రత్యంగిర అమ్మవారి హోమం చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అని చెప్పి నాకు ఒకరు చెప్పడం జరిగింది. ఏంటి ఈ ప్రత్యంగిర అమ్మవారి గురించి? మన వాళ్ళు వారాహి అంటేనే హడిలిపోతుంటే ఇంకా హడిలిపించడం మీకు ఏమైనా ఆనందం వాళ్ళకి? అంటే ఒక సందేహంలో ఉన్న వాళ్ళకి ఒక మంచి క్లారిటీ ఇద్దాము అని. ప్రత్యంగ సింహముఖి, ఇవర కోలముఖి, వారాహి కోలముఖి, ఆవిడ సింహముఖి, ఓకే, నరసింహ అవతారంలాగా. ఆవిడ్ని కృత్య అని కూడా అంటారు. ఇదేమిటంటే మనకు ఒక చిన్న సమస్య వచ్చింది అనుకోండి, బిగినింగ్ నుండి వెళ్తాను. చిన్న సమస్య వస్తే రాహు వల్ల వస్తాయి సాధారణంగా. గ్రహాలు ఆ లెవెల్లో చూస్తే రాహు వల్లే మాట తీరు బాగుండదు. కరాళ వక్త్రం కరవాల సూలి, ఏమడిగినా వాడితో దెబ్బలాటే. విజిత గారు బాగున్నారా, మీరు ఏం కనబట్టం లేదా, పని చూసుకోండి. అది రాహు. ఆ సమాధానం. సారీ మీ పేరు వాడుకున్నాను, పర్వాలేదు గురువుగారు, నన్ను నేను అనుకోలేను కదా. సో అలాంటి దెబ్బలాట కోరుతనం తెచ్చేది రాహు. దానివల్ల భార్యాభర్తలు కొట్టుకోవడం, తల్లిదండ్రులు కొట్టుకోవడం, పిల్లలు కొట్టుకోవడం. ఇది సాల్వ్ చేయాలంటే రాహు మంత్రం. అక్కడ కుదరలేదు, కేసు కొంచెం సీరియస్ అయింది. ఏం చేస్తారు, కొంచెం వార్డు మార్చి క్రిటికల్ కేర్ వార్డులో పెడతారు. అది వారాహి. ఓహో, అక్కడ సాల్వ్ లేదు, వెంటిలేటర్ మీద పెడతారు. అది ప్రత్యంగిర. మీకు అర్థమైనట్టు చెప్తున్నాను. అంటే దేని వల్ల కూడా సాల్వ్ అవ్వంది ఈ ప్రత్యంగిర కృత్య అంటారు. సాధారణంగా తక్కువ మంది చేస్తారు. ఇంకోటి ఏంటంటే మా గురువుగారు చెప్పారు, ఏ పూజ అయినా సరే డబ్బు తీసుకుని చేస్తే దాని ఫలితం ఉండదు, ఎవరు చేసినా సరే. ఇది సత్యం. ఎందుకంటే దక్షిణ మంత్రంలో మనసోత్సాహ పరిమితం యథాశక్తి హిరణ్యం తుభ్యం సంప్రదే నమః. నేను పరిపూర్ణంగా నమ్ముతాను. మీరు దక్షిణ ఇవ్వాలి, అది మీ బాధ్యత, ఇవ్వకూడదని కాదు. మీకు ఎంత ఉత్సాహంగా, ఎంత నచ్చిందో, దానికి తృప్తి చెందారో దానికి కొలమానం యథాశక్తి. మీ దగ్గర ఇందాక చెప్పిన కోటీశ్వరులు అన్నాను కదా, కోటీశ్వరులు అన్నప్పుడు 1,00,000 ఎంతో ఇవ్వాలి, తప్పులేదు. 10 రూపాయలు ఇవ్వకూడదు. యథాశక్తి ఇది కొలత. కానీ మీరు కోటీశ్వరులై 10 రూపాయలు ఇచ్చినా కూడా నేను చికాకు పడకుండా తీసుకోవడమే పూజ చేసి వాళ్ళ లక్షణం. అదే బ్రాహ్మణత్వం అంటారు. క్యాస్ట్ కాదు, అది ఒక గుణం. ప్రతిఫలాపేక్ష లేకుండా ఏది ఇచ్చినా హిరణ్యం బంగారంగా భావించి, అమ్మ నువ్వు ఇవ్వట్లేదు, అమ్మవారు ఇచ్చింది ఈ రూపంలో, నన్ను పరీక్ష పెడుతుంది, అమ్మో ఇంత కోటీశ్వరుడు ఎంతో ఇస్తాడు అనుకోకుండా 10 రూపాయలే ఇచ్చి నన్ను పరీక్ష పెట్టి. అది నాకు అమెరికాలో జరిగింది. పెద్ద ఇల్లండి, అది పేరనవసరం. వాళ్ళకి ఎంత డబ్బు ఉందంటే ఏం చేయాలో తెలియక సీలింగ్కి బంగారు తాపడం చేయించుకున్నారు. ఇంటికి సీలింగ్కి అంత డబ్బు ఉంది. సత్యనారాయణ వ్రతానికి పిలిచారు. ఏం చెప్పద్దు, మనిషే కదా మనం.
వెళ్తే ఓ $10,000 ఇస్తారేమో ఇస్తారేమో. అనుకున్నాను. 4 గంటలు ఇంక రెచ్చిపోయి చేసాం. అబద్ధాలు చెప్తూ. చాలా బాగా చెప్పారు గురుగారు. ఎక్కడా వెళ్ళలేదన్నాను. దక్షిణ చెప్పి $50 ఇచ్చారు. ఓహ్! ఊహించింది అంతా వచ్చింది ఇంత. సరే అయిపోయింది. ఆ! తర్వాత నేను ఒక సింగిల్ పర్సన్ వర్కింగ్. ఒక్కళ్ళే వర్క్ చేస్తున్నారు. హ్మ్. వాళ్ళేమో నామకరణానికి పిలిచారు. ఇంతకుముందు పూజ చేసేవాడిని. ఇప్పుడు హ్మ్. ఎక్కడ చేయట్లేదు. ఆ చేసేది కూడా ఏంటంటే ఆ పూజ నెపంతో అర్థాలు చెప్పేవాడిని. ఆ! ఆ! ఎవరి దగ్గర డబ్బులు తీసుకునేవాడు కాదు. అప్పుడు ఆ క్షణంలో మాత్రం ఆశ వచ్చింది. సో, ఇతనేంటి నామకరణం ఎంత అరగంటలో అయిపోతుంది. ఆ! ఏమిస్తాడులే ఒకడే పని చేస్తున్నాడు. ఎంతో గొప్ప 10, 20 ఇస్తారు. వాళ్ళే 50 ఇస్తే ఆ! ఇంక ఇక్కడెంత అనుకున్నా. అంతా అయిపోయాక $1000 చెక్ ఇచ్చారు. అప్పుడు అనిపించింది. అసలు ఈ 50, 1000 ఇచ్చింది వీడు కాదు ఆవిడ. ఆ! నాలోని ఆశ చంపడం కోసం 50, నాలోని డిప్రెషన్ తొలగించుకోవడం 1000 ఇచ్చి నన్ను సమన్ చేసింది బ్యాలెన్స్. అనుకున్నా. ఇది సత్యం. అంచేత పూజకి డబ్బు తీసుకోకూడదు అంటారు. సో, ఈ ప్రత్యంగిర కృత్య అన్నాను కదా! ఈవిడ్ని ఏదో ఒక సంకల్పంతో లేపాలి. హ్మ్. అమ్మా తల్లి అనగానే యెస్ అంటుంది ఆవిడ. రెడీగా ఉంటారు. నువ్వు ఎలా ఉండాలి? నీకు ఎంత శక్తి ఉండాలంటే ధార్మికంగా నువ్వు ఒక టార్గెట్ చూపించాలి. ఆవిడకి. లేకపోతే అయిపోయావా. ఓహ్! అందుకే చేయడం చాలా రిస్క్. ఆహాహాహా! సో, చేసి వాళ్ళకి కాదు, చేయించేవారికి. చేయించి వాడికి వస్తుంది. మీరు హోమంలో స్వాహ అన్నప్పుడు వేయకపోయినా మీకేం అవుతుండే. ఎంత అన్యాయమో చూడండి ఆవిడ. మీకేం అవదు. స్వాహ అన్నప్పుడు కరెక్ట్గా వేస్తే పుణ్యం మీదేట. ఆ! ఆ! స్వాహ అన్నప్పుడు కరెక్ట్గా వేయకపోతే ఆ తప్పు నాదిట. చేయించి వాడు. ఎందుకని నువ్వేం గురువుగారు? నువ్వేం పుణ్యం చేస్తున్నావు? మాత్రం వాళ్ళకి. ఆ! కరెక్టే. నువ్వేం చేస్తున్నావు? కరెక్ట్ చేయొచ్చు కదా! ఓహో! అందుకే మేము ఎప్పుడు కరెక్ట్ చేస్తూనే ఉంటాం. హ్మ్. హ్మ్. ఈ గురుగారు ఎప్పుడు అని చెప్తూనే ఉంటారు. ఉంటాను కానీ ఎందుకంటే వాళ్ళు పుణ్యం పొందాలి, నేను రక్షించబడాగా. అంతే. ఎనీవే ఆ చేయించి వాడికి కృత్య అంటే ఇప్పుడు మేము సందర్భం వచ్చిందిగా చెప్తున్నాను. ఈ జూలై 31, ఆగస్టు 1, ఆగస్టు 2 3 రోజుల్లో కోటి ప్రత్యంగిర హోమం చేస్తున్నాం. ఒక ఓహ్! హోమం చేయడానికే మనకి చాలా ఇది కావాలి. ఆవిడ అనిపించింది క్యాజువల్గా అనేసాను. హ్మ్. మా వాళ్ళందరూ ఏంటంటే గురువుగారు నెల కూడా లేదు టైము, హ్మ్. గబుక్కుని అనౌన్స్ చేశారంటే ఏమో గురు పౌర్ణమి తర్వాత వస్తుంది, అందరూ వస్తారు కదా మన వాళ్ళు ఉన్నారు అనుకున్నాను. ఆహాహా! మీరు నమ్మరు 300 మందే వచ్చారు. హ్మ్. అప్పుడు భయం వేసింది. 300 మందితో నేను కోటి అవ్వదు. ఆ! కనీసం 15 రోజులు పడుతుంది. ఇప్పుడు ఎవరైనా మేమనుకోండి 24 అవర్స్ హోమం చేస్తాం. చేస్తారు. పొద్దున మొదలెడితే మర్నాడు పొద్దున వరకు చేస్తూనే ఉంటాం. లేవం. ఆ! కానీ మామూలు జనం అంత ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఒక గంట, 2 గంటలు ఇలా కూర్చుంటా. అవును గురువు. అప్పుడు ఫోకస్ పోతుంది. హ్మ్. అంటే తక్కువ గంటలే రోజుకి చేయగలం. హ్మ్. ఎలారా బాబు అని అప్పుడు అందరికీ పబ్లిసిటీ చేస్తే మీ దయ వల్ల, మీ ఐడ్రీము, మిగతా ఛానల్స్ దయ వల్ల బయటి వాళ్ళు కూడా పర్వాలేదు అంటే హ్మ్. లోకరీతి చెప్తున్నాను ఎలా ఉందో. మిగతా వాళ్ళ దగ్గర ₹1000, 2000 పెట్టినా కూడా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నారు. మేము అవును. ఉచితంగా చేస్తున్నాం బాబు రండి హ్మ్. అంటే అకామిడేషన్ ఇస్తూ వస్తామండి. 600 మందికి కాంచీపురం చిన్న టౌన్‌లో కళ్యాణ మండపాలు, హోటళ్ళు బుక్ చేసాం. 600 మంది. మా వాళ్ళు ఒక 400. ఇప్పుడు 1500 మంది అయ్యారు ఆ! ఇప్పటికి. 1500 అయ్యారు. హ్మ్. 1500 అయిపోయారు. నేను ఆపలేదు. ఆ! చూద్దాం ఆవిడేం చేస్తుందో, తెచ్చుకుంటుంది, ఎక్కడ తెచ్చుకుంటూ తెచ్చుకోండి అని. అయిపోయింది. ఏవండి ఇక్కడ వచ్చాం కదా, గుళ్ళన్నీ చూడడానికి బస్సులు ఏమైనా అరేంజ్ చేస్తారా? ఓహ్! అది రాసాం. 21 బస్సులు అరేంజ్ చేసాం. మీరే. మరి అన్ని డబ్బులు మావి. హ్మ్. నావి కాదు ఆవిడవి. అది తప్పే. నావి అనడం తప్పే. ఫైనల్‌గా రావడానికి ఛార్జీలు కూడా ఇస్తారా అండి? నేను అమ్మ నా దగ్గర అంత లేదమ్మా. అంటే కలియుగం ఎలా ఉందో చూడండి. నిజంగానే. అంత చేస్తున్నాను రండర్రా అంటే డొనేషను హ్మ్. మాట నేను అడగలేదు. 1.28 crores అవుతుంది.
ఈ హోమానికి అంతా హోమానికి. ఖర్చు. ఓన్లీ నెయ్యికి ఉమ్. 3 టన్నుల నెయ్యి పడుతుంది. అమ్మో! ఆ, దానికి 19 లక్షలు నెయ్యి. అన్ని లక్షలే. ఉమ్. హోమ ద్రవ్యాలకు 38 లక్షలు. బాబా. ఒక 1.3 టన్స్ తోక మిరియాలు, 1.5 టన్స్ జటామాంసి. ఉమ్. ఏ చెప్పిన టన్నులే, కేజీలు ఎక్కడా లేవు, కనబడటం లేదు. కోటి నెయ్యే. మరి మొక్కు మామూలు మొక్క గురువుగారు. నాకు తెలియదమ్మా ఆ, నిజంగా. ఆ, అలా చేశారు కోటిపతి కదా, కోటిపతి. ఆ. తర్వాత తెలిసింది వాళ్ళకి, హైదరాబాద్ చేస్తే మనకి హోటల్ అకామిడేషన్ ఉండదు కదమ్మా, అవునవును, అవును. అవేం ఉండవు. ఇప్పుడు భోజనాలు ఇవన్నీ కలిపితే 1.28 crores. బాబా. సో జూలై 31, ఆగస్టు 1, 2, 3 రోజులు. 3 రోజులు. ఆగస్టు 2ని మహాపూర్ణ అవుతుంది. మీరు తప్పకుండా రావాలి మీ వస్తాను. టీంని తీసుకుని. ఎందుకంటే మా గురువు గారు నేర్పించినందువల్ల ఎవరు మధ్యలో మాట్లాడకూడదు, స్వాహ అన్నప్పుడే కరెక్ట్గా పడాలి. ఈ నియమాలన్నీ పాటిస్తూ చేస్తాం మేము. ఉమ్, ఉమ్. ఏం వెయ్యాలో దాంట్లో ఆహుతులు ఏం వెయ్యాలో, సిద్ధేశ్వర స్వామి అని తెలుసు కదా, తెలుసు కొత్తాలం గురువుగారు. పీఠాధిపతి, అవును. ఆయన కూడా కన్సల్ట్ చేసి ఆహా. ఏమేమి వేయచ్చండి, సాత్వికంగా రాజసికంగా మళ్ళీ తామసికంగా వెళ్లకుండా ఉమ్. సాత్విక రాజసికాల్లో ఏం వేయచ్చంటే ఆయన కూడా చెప్పింది అవన్నీ తెప్పించుకొని ఆహా. అందరి చేత చేయిస్తున్నాం అనమాట. ఉమ్. చెప్పొచ్చేది ఏంటంటే, కృత్య అన్నది నువ్వు సరిగ్గా చూపించకపోతే, ఉమ్. ఇప్పుడు ఈ హోమానికి ఏం చూపిస్తున్నావు అంటే, అస్మిన్ గృహే అస్మిన్ బంధుజన గృహే అస్మిన్ శ్రీగురు సకల శిష్యకోటి గుర గృహే యావత్ గృహే సకల దోష పరిహార సిద్ధి ద్వారా సద్బుద్ధి సచ్చింతన సత్కర్మ యోగ్యతా సిద్ధ్యర్థం సద్ధర్మ పరాయణత యోగ్యతా సిద్ధ్యర్థం అన్యోన్య దాంపత్య సానుకూల సిద్ధ్యర్థం శత్రు పరాజయ కీర్తి లాభ అభివృద్ధి సిద్ధ్యర్థం. ఇది మా సంకల్పం. లోక కళ్యాణం. లోకల్యాణం అనేది ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ. ఇంకోటి ఏంటంటే, సామూహికంలో లలితా సహస్రనామం సామూహిక పారాయణ అంటారు కదా, ఉమ్. మీరు ఒక్కళ్ళు చేస్తే ఒకటే, 100 మంది చదివితే చేస్తే ఒక్కొక్కళ్ళకి 100 పారాయణ చేసిన ఫలితం వస్తుంది. అది శాస్త్రం. అందుకే ఆహా. సామూహికాలు మిస్ అవ్వకూడదు. ఓకే. కానీ చాలా మంది సామూహికం అంటేనే గుంపులో గోవిందాలు అదే అలా అంటారు. ఏంటంటే, ఆ. సామూహికం ఎందుకు అలా అవుతుందంటే, సామూహిక పారాయణ చేస్తున్నప్పుడు ఆడవాళ్ళు చేస్తున్నారు పాపం, ఉమ్, ఉమ్. కానీ ఎక్కడ పోతుందంటే, వచ్చేమా లలిత చదివేమా నమస్కారం తాంబూలు తీసుకున్నాము వెళ్ళిపోయాం, అవును. ఇంకేం మాట్లాడకూడదమ్మా. ఓహో. అక్కడ ఫెయిల్ అయిపోతుంది. ఆ. మా మాటలు ఈ మాటలు మాట్లాడి ఆ వాయుమండలాన్ని కలుషితం చేసుకున్నాక దాన్ని క్లీన్ చేయడానికే ఈ లలితా సహస్రం సరిపోతుంది. ఇంకా మిగిలిందేమి నాకు. అవును. అంచేత మీకు ఒక చెప్తాను. ఆ, గురువు. ఈ సంకల్పం ఇలా చెప్పాం కదా, ఉమ్. పాండవులు కౌరవులు ఉన్నప్పుడు కౌరవులు పాండవుల్ని సంహరించడం కోసం దక్షిణ భారతదేశంలో ఒక బ్రాహ్మణ్ణి పట్టుకొని ప్రత్యంగిరా హోమం ప్రయోగం చేయించారు. ఆహా. జరిగింది చెప్తున్నాం. ఓకే. ఆ కృత్యం వచ్చింది. ఏం చేయాలంటే వెళ్ళి పాండవుల్ని సంహరించు. అలా కూడా ఉపయోగిస్తారు. అది తామసికం, మనం ఆ జోలికి వెళ్ళకూడదు. ఓ. వాళ్ళని చంపేయన్నారు. ఈవిడ వెళ్తుంది. అప్పుడు కరెక్ట్గా యక్షుడు ప్రశ్నలు అడుగుతున్నారు, మీకు తెలుసు కదా, యక్ష ప్రశ్న. అందరూ యక్ష ప్రశ్న అంటారు. నలుగురు స్పృహతో పడిపోయారు. ఆ. ధర్మరాజు ఆన్సర్ చేస్తున్నారు, అన్నింటికి నా వేగవంతం ఏదండి మనస్సు అలా. ఉమ్. అప్పుడు ఈవిడ గారు వచ్చారు ప్రత్యంగిరం. ఎందుకు వచ్చావని అడిగేట యక్షుడు. వాళ్ళని తినేస్తానంట. నా అధీనంలో ఉన్నారు, ముట్టుకోవడం వీల్లేదు, ఓ. నా కంట్రోల్లో ఉన్నారు. మరి నేనేం చేయమన్నావు, ఏదో ఒకటి నిన్ను పంపిన వాడిని తిను. ముందు వెనక లేకుండా పంపించారు ఆ బ్రాహ్మణుడు. ఓ. ఇది రీకాయిల్ ఆఫ్ గన్ అంటారు చూడండి. ఉమ్. అంటే ఏ దేవత ఇప్పుడు కత్తి ఉందనుకోండి, పొడిచి చంపడానికి కత్తే, పళ్ళు కోసుకోవడానికి కత్తే, ఆపరేషన్ చేయడానికి కత్తే. అంతే. కత్తి ఫాల్టా కాదు, నువ్వు ఉపయోగించే విధం ఫాల్ట్. ఉమ్. వారాహి ఫాల్ట్ కాదు, ప్రత్యంగిర ఫాల్ట్ కాదు. ఓకే. ఓకే. నీ వాళ్ళనే లోకం ఇలా అట్టుడిపోతుంది. గాజా, పాలస్తీనా, యుక్రెయిన్, ఎక్కడ శాంతి ఉందమ్మా? పెట్రోల్ ధరలు దద్దని వెళ్ళిపోవడం. బంగారం ధరలు. బంగారం అంటారనుకున్నది ఆడవాళ్ళు. మేము పెట్రోల్ అంటాం, మీరు బంగారం అంటాం, అంతే తేడా. అంతే. ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు. ఎవరికి కావాలి, మేము ఆఫీసులకు వెళ్ళాలి, పెట్రోల్ కావాలి, మీరు నగలు అలంకించడం అంతే. బంగారం. అంటే మీ కంటికి ఎప్పుడు మేము అందంగా కనిపించాలి కదా అబ్బో గురువుగారు. అబ్బో, కరెక్ట్.
నగలతో అలంకరించుకొని అమ్మవారిలాగా. సో ఇంత అట్టుడికి పోతున్నప్పుడు లోక కళ్యాణం కోసం ఇంత శక్తి కావాల్సిందే. కోటి ప్రత్యేక విజయేంద్ర సరస్వతి గారి అనుగ్రహం కూడా తీసుకున్నాం, అందరి గురువుల ఆశీస్సులు తీసుకునే చేస్తున్నాం. ఆహా. సిద్ధేశ్వర స్వామి, నారాయణి అమ్మ ఆ. వేలూరు, ఆవిడ్ని చూసాము, మ్మ్. అందరి ఆశీర్వచనాలు తీసుకుని చేస్తున్నాం అనమాట. మ్మ్. అంటే ప్రత్యంగిర అన్నది సింహముఖి, ఆవిడ ఉగ్ర స్వరూపమే, మ్మ్. దాంట్లో సందేహం లేదు. కానీ శాంతియుతమైనటువంటి లోక కళ్యాణం కోసం కూడా దాన్ని, ఆ శక్తిని ఉపయోగించుకోవచ్చు. మనం ఉపయోగించుకునేది మనలో ఉన్నటువంటి చెడు స్వభావాలన్నీ పోయి, ముఖ్యంగా ఇళ్లలోనమ్మా, ఏ ఇంట్లో శాంతి ఉంది తల్లి చెప్పండి? లేదు. ఎవరు అడిగినా కూడా అసంతృప్తితోటే ఉన్నారు. ఇటువంటి అసంతృప్తి పోయి బాంధవ్యాలు మళ్ళీ బలపడాలి అన్న అందుకే సకల దోష పరిహార ద్వారా సద్బుద్ధి, సచ్చింతన, సత్కర్మ యోగ్యత, దాని యోగ్యత ఉండాలి. మ్మ్. సద్ధర్మ పరాయణత యోగ్యత సిద్ధిర్థం. ఆ. ఆ గృహాన్ని, ఇది ఒకటే కాదు, చూసిన వాడు కూడా లైవ్ కూడా ఇస్తున్నాం. మ్మ్. ఆ చూసిన వాడు కూడా హోమం జరిగేంతసేపు పొద్దున్న 9 నుండి 12 వరకు చేస్తాం ఆహా. ప్రతిరోజు. సాయంకాలం 4 నుండి మళ్ళీ 8 గంటల వరకు ఎంతో చేస్తాం. 3 రోజులు. 3 రోజులు మధ్యాహ్నానికి అయిపోతుంది పూర్ణాహుతి. సో ఆ జరిగేటప్పుడు ఆ చూసి వాళ్ళు ఐంగులం వారాహీనం, ఐంగులం వారాహీనం అనుకున్నా కూడా యథాశక్తి ఫలితం లభిస్తుంది అన్నమాట. లభిస్తుంది. ఆవిడ ప్రత్యేక. ఓకే. మొత్తానికి అమ్మవారు ఎందుకు పలికించిందో మీ నోటి నుంచి పలికించటము అంతా ఆవిడే వెనకాల ఉండి నడిపిస్తుంది. అంత మంచిగా మీ జరగాలని. అందరి విషెస్ కావాలి, సక్సెస్ తోడ్పాటు కావాలి, విషెస్ కావాలి, శుభాభినందనలు కావాలి. మీ ద్వారానే కదా ప్రజలకు తెలుస్తుందమ్మా. నేను ఒకళ్ళని బాగా వదలేను కదా, అందరికీ తెలిసి అందరూ వచ్చి హోమంలో పాల్గొనడానిక అంటే చూడడానికి 100% ఛాన్స్ ఉంటుంది, కానీ పాల్గొనడానికి 1500 మంది వచ్చారు ఆల్రెడీ. ఎంతమందిని కూర్చోబెట్టు వెయ్యొచ్చు, బందిళ్ళు వేసేది హోమగుండాలు పెట్టా, కానీ ఇక్కడ ఇదిలా పెరిగిపోతుందని చూస్తున్నాను. ఎవరైనా పెద్దవాళ్ళు ముందుకు వచ్చి దీన్ని కూడా పూర్వకాలంలో రాజులు సపోర్ట్ చేసేవారు. కింగ్ అంటే కింగ్ అంటే ఏంటి? ఆ కాలంలో రాజు, కానీ ఈ కాలంలో ధనవంతులు, కాస్త వెసులుబాటు ఉన్నవాళ్ళు. ఆ ధనంలో చెప్పాను కదా ఒకసారి మీ దీంట్లో, 10% ఆఫ్ యువర్ ఇన్కమ్ అండ్ టైం డజంట్ బిలాంగ్ టు యూ. నా సంపాదనలో 10% నేను ఇలా ధర్మ కార్యాలకు వినియోగించకపోతే అస్థేయం అన్న దోషం వస్తుందంటారు. అంటే నాది కాని దాన్ని నేను అనుభవించే దోషం. ఈ 10% నీది కాదు. ఎందుకంటే రోడ్డు మీద వెళ్తూ టైం ఎంత అయిందండి అంటే 8:30 అంటే థ్యాంక్స్ కూడా చెప్పకుండా ఒక్కొక్కటి వెళ్ళిపోతాం. రుణం. దానికి కూడా విజిత్ గారు ఇల్లు వెళ్ళకండి, అలా రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళండి, ఓకే అండి, రుణం. అడిగావు కదా మరి, వాడికి ఏమో పండు తలవ ఇవ్వలేదు కదా, అలా అందరికీ ఇచ్చుకుంటూ పోదాం. ఇలాంటి రుణాలన్నీ కలిపితేనే 10% క్యాల్కులేట్ చేసి ఎంత ఇస్తే ఎంత, నాకు 100 రూపాయలు వస్తే 10 రూపాయలు నాది కాదు అన్న దీంట్లో ఉండాలి. కాబట్టి వాళ్ళు రాజుల్లాగా ఇటువంటి ధర్మ కార్యాలు, ఇప్పుడు మాదైనా కూడా మా సంస్థలు కూడా, మా సంస్థకు వచ్చిన దాంట్లో 10% మళ్ళీ చిన్న చిన్న సంస్థలకి వాళ్ళు ఏదైనా, ఎవరో మన అమ్మవారి విగ్రహం చేయిస్తాను, విగ్రహం అదే అవకాశం, భాగ్యం. ఎవరైనా సరే మిమ్మల్ని ఓ దేవాలయానికి విగ్రహం చేయిస్తారండి, యంత్రం చేయిస్తారంటే కింద మీద పడి చేయించడం చూడండి. అంటే చేస్తున్న మంచి కూడా అది తరతరాలు నిలిచి ఉండిపోయేలా చెయ్యాలి అనే ఆలోచనతో చెయ్యాలి. అందుకే మేమేం చేసాం, ఇప్పుడు నెయ్యి 19 లక్షలు ఉన్నా మీరు నమ్మరు, నెయ్యి ఒకటి మాత్రం అయిపోయింది. చెప్పిన 2 గంటల లోపల మనం ఇచ్చిన నెయ్యి చేత హోమం చేయబడుతుంది, అందరికి తృప్తి కదండి. 3 టన్నులు అంటే మాటలు కాదు. అందరూ మన శిష్యులే కూడా తలా 25 కేజీలు 50 కేజీలు సాయం పట్టేశారు. అలాగా అన్నప్రసాదం, ఈ హోమ సామాన్లు అని కూడా అయిపోతుంది, దాంట్లో సందేహమే లేదు. ఎవరైనా ముందుకు వస్తే ఇంకా కొంతమంది పాల్గొనడానికి కూడా అవకాశం 100%. పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, ఇంకో 2 ఒక షెడ్లు ఏం చేస్తాం, హోమగుండం. మన మంత్రం ఒకనే కదండి చదివేది. వాళ్ళు వచ్చి చేసేది ఏంటి, స్వాహ అన్నప్పుడు వేయడమే. ప్రతి హోమగుండం దగ్గర మా వాళ్ళు లీడర్, సీనియర్ వాళ్ళ పర్సన్ ఉంటారు, వాళ్ళే నెయ్యి వేస్తారు. ఆ హోమగుండం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, ఇదే తప్పులు తీసే ఆస్కారం ఉండదు. అట్లాగా అది ప్రత్యేకం అన్నమాట. బాగుంది గురుగారు. కానీ ఈవిడ ఉపాసన కింద తీసుకోకుండా మనకి
తీసుకుంటే కొంచెం నిష్టలు ఎక్కువగా ఉండాలి. హ్మ్. ఇలా అవసరం వచ్చినప్పుడు ఏడాదికి ఒకసారో 2 ఏళ్ళకి ఒకసారో ఇలా మహాయజ్ఞంలా చేస్తే హ్మ్. లోక కళ్యాణం. మన ఇంట్లో కూడా కావలిస్తే ఒక ఆదివారం ప్రత్యగ్రహ హోమం అని చెప్పేసి 108 సార్లు అమ్మవారు లఘువారాయలాగా లఘు ప్రత్యగ్రహ ఉంది, ఆహా! చిన్నది. అంటే ఇంకోళ్ళ శత్రువుల జోలికి వెళ్లకుండా ఆ పదాలే రాకుండా నన్ను రక్షించు తల్లి. హ్మ్. ఆ అంటే మంత్రం శత్రు పీడ నుంచి విముక్త గురుగారు ఎక్కువగా ప్రత్యంగిర హోమం అంటే. ఇది శత్రువుల పీడ నుంచి విముక్త. శత్రువుల పీడ. కాబట్టి పర్టికులర్గా వాక్స్తమనం, జిహ్వాస్తమనం, బుద్ధి ఇంకా అలాంటి పదాలు వాడకుండా హ్మ్. ఒక సాత్వికంగా నన్ను రక్షించాలి ఇవేం లేకుండా ఆ! అన్న మంత్రమే వాడుతున్నా ఇప్పుడు. ఆ ఓకే. మంత్రం ఇలా పైకి చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు. అలాగే. సాత్విక మంత్రం వాడే చేస్తున్నాం. హ్మ్. చాలా సంతోషం గురుగారు. మీ సంకల్పం మంచిది. మీరు అనుకున్నట్టు అన్నీ అలా సజావుగా అమ్మవారు నడిపిస్తారు. నడిపించాలని కోరుకుందాం. మీరు తప్పకుండా రావాలి. మీరు తప్పకుండా వస్తాను గురుగారు. అంటే అంతటి మహాయజ్ఞంలో ఆ 3 రోజుల పాటు పాల్గొనకపోయినా కనీసం చివరి రెండో రోజు రోజు పూర్ణాహుతి టైంలో వస్తే అలాగే గురుగారు. నీ చేతే పూర్ణాహుతి వేయిస్తాను. ఇంకేముంది. అంతటి భాగ్యం కల్పిస్తారు నాకు కూడా. మేము ఆలోచించడం ఇంకా అంతటి మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. తప్పకుండా వస్తాం గురుగారు. సంతోషం మీరు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు కూడా. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.